హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నానండి. తీసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలండి, ఉండలంటూ లేకుండా. ఈ టిప్ చూసారా? పైన అయితే మామూలుగా మనం జల్లిస్తే మొత్తం కింద పడుతుంది. అలా కాకుండా ఇది చిన్న బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు అంటుంటే కరెక్ట్గా బౌల్లోనే పడుతుందండి. అలా అంతా జల్లెడ పట్టుకొని ఉండలన్నీ తీసేసుకోవాలి. ఇంకా బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఫుడ్ కలర్ ఎల్లో ఉంటే ఎల్లో కానీ ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ కానీ వేసుకొని వాటర్లోనే వేసుకుంటే బాగా కలుస్తుందండి. నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి విస్కర్ సహాయంతో. ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉంటే ఎప్పుడు కూడా బాగుంటుందండి. ఏ ఫుడ్ చేస్తున్నా కానీ, మనం కేకులు అలా చేస్తున్నా కానీ ఒకే డైరెక్షన్ అనమాట. ఇలా చూడండి, ఉండలు లేకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి. దోశ పిండికి కంటే కొంచెం ఎక్కువగా ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టాలి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి. దానికి సపోర్ట్గా అండి మనం అది బాండికి సరిపడా హైట్లో ఒక గిన్నె పెట్టేసి దానిపైన ఏదైనా నాప్కిన్ వేసుకొని అలా కొడుతూ ఉండాలండి వీడియోలో చూపించినప్పుడు. అప్పుడు ఉండలు ఈజీగా పడుతుంటాయి అనమాట. ఆ గరిటె అడుగు భాగాన్ని కొడుతూ ఉంటే, ట్యాప్ చేస్తూ ఉంటే మనకి డ్రాప్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వేసేసుకుందాం, మొత్తం రెడీ చేసుకుందాము. చూడండి, ఇలా అసలు వాటర్లో కనుక మనం చూడండి ఎంత బాగా వస్తుందో. నేను ఆయిల్లో ఇట్లా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఆ ట్యాప్ చేయడానికి ఆ పక్కనున్న టిఫిన్ నేను సపోర్ట్గా పెట్టుకున్నానండి. అలా పెట్టుకొని అన్నీ కొంచెం కొంచెంగా వేస్తూ చేస్తూ ఉన్నాను. ఈ గరిటె లేకపోయినా చేసుకోవచ్చు అండి. చూడండి, గరిటె లేకుండా కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇలా వేసేసుకుందాము. ఇదైతే హై ఫ్లేమ్లో కాదు, మీడియంలో పెట్టుకోవాలి. మరీ గట్టిగా అవుతే బాగోవన్నమాట. మెత్తగానే తీసేసుకోవాలి మొత్తం కూడా. ఇలా అన్నీ మనం రెడీ చేసుకోవాలండి. బూందీ చాలా ఈజీ అనమాట. ఈ గరిటె లేకుండా పాల కవర్లో పోసేసుకొని చేసేసుకోవచ్చు. అలా అన్ని రకాలుగా చేయొచ్చు. మా అబ్బాయి అయితే చాలా వెరైటీస్తో ట్రై చేశాడండి. విస్కర్ ఉంది కదా, విస్కర్తో ఇలా డ్రాప్స్ లాగా వేస్తూ ఉన్నాడు. మా అబ్బాయి చేస్తూ ఉన్నాడు ఇదంతా. నో అంటే ఎక్కడ వినరు కదా ఇప్పుడు పిల్లలు. ఏదంటే అదే కొంచెం చూడండి, అంత విస్కర్తో వేశాడు. చాలా రకాలుగా ట్రై చేశాడు. రెడీ అయిపోయినాయి, ఇంకా అన్నీ తీసుకోవటమే. దీన్ని సన్నగా ఉంటాయి కదండి, రావన్నమాట. ఒక గుంతగరిటె సహాయం తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కిందకు వస్తుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. లేకపోతే దీంట్లో ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. మామూలుగా తీస్తే కనుక ఇలా వేస్తే ఫిల్టర్లో ఉంటుంది. ఇప్పుడైతే మా అబ్బాయి స్పూన్తో వేస్తున్నాడు. డ్రాప్స్గా పడ్డాయండి. అలా కూడా ట్రై చేసాము. కొంచెం పెద్దదిగా వచ్చేస్తే కనుక మిక్సీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇది అయిపోయేలోపు మనం షుగర్ పెట్టుకుందామండి. ఎప్పుడైనా గుర్తించుకోండి, మీరు కిలో శనగపిండి తీసుకుంటే కిలో షుగర్ అండి, హాఫ్ కిలో తీసుకుంటే హాఫ్ కిలో షుగర్. నేను 250 గ్రామ్స్ తీసుకున్న 250 గ్రామ్స్ షుగర్ అండి. ఒకటికి ఒకటి లెక్క అనమాట. వేసేసి షుగర్ బాగా, దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. కొంచెం వాటర్ వేసిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసేసి బాగా కలుపుకోవాలి. అంటే బయట మనకి లడ్డూలో కొంచెం కలర్ వేస్తారు కదా, మనకి అదే స్ట్రక్చర్ కావాలంటే కలర్ కూడా కొంచెం వేసుకోవాలి. ఫుడ్ కలరు బాగుంటుంది. వేసేసి మరీ లేతపాకం, మరీ ముద్రపాకం కూడా వద్దండి, లేతపాకమే తీసుకోవాలి దీనికి. మా అబ్బాయి స్పూన్తో ట్రై చేస్తున్నట్టు చూసాడా? వీడియో పెట్టద్దు తీయద్దు అన్నారు, నేను జస్ట్ తీసా. చూడండి, మనకి పాకం రెడీ అయిపోయిందనమాట. జస్ట్ చేత్తో పట్టుకుంటే అతుక్కుంటే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలి. ఇప్పుడు మనం అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. చాలా రోజుల నుంచి మా అబ్బాయి అడుగుతున్నాడండి. నేను ఎప్పుడో చేశాను, వాడికి బాగా నచ్చిందంట. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని. పాకంలో మొత్తం వేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి. నేను వేసేటప్పుడు కాలుతుందని స్టవ్ ఆపేసాను. పాకంలో ఆపేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక 5 మినిట్స్ అనమాట. ఆ బూందీ అంతా కూడా షుగర్ని అబ్జర్వ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేసి ఒక పావుగంట పక్కన పెట్టాలండి. మరీ వేడిగా ఉంటుంది కదా, పావుగంట పక్కన పెడితే అదంతా పీల్చుకుంటుంది. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఒక 15 మినిట్స్ అయింది. మీకు జీడిపప్పులు కావాలంటే జీడిపప్పులు, ఏం కావాలంటే అవి వేసుకోండి, నట్స్, డ్రై ఫ్రూట్స్.
నేనైతే ఇవి వేసుకున్నాను. వేసేసుకొని మా పిల్లలు వద్దన్నారు, మా వారికి కావాలంటే, అందుకే కొంచెం వేసేసాను. ఒక హాఫ్లో చేశాను. వేసేసి మనం మామూలుగా లడ్డూలు ఎలా చుట్టుకుంటామో అలాగండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇలా అన్నీ మనము వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ కిలోకి, ఒక పావు కిలోకి ఒక 10 పైనే వచ్చాయండి. నేనైతే కరెక్ట్ కౌంట్ చేయలేదు కానీ బాగా వచ్చాయండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి బూందీ లడ్డు. ఓకే, నాకు పిల్లలు కూడా చుడుతున్నారండి, నేను చేస్తాననేసి. ఇలాంటివి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేస్తుంటారు కాబట్టి మనం వదిలేయాలి. కొంచెం షేప్ అటు ఇటు అయినా పర్వాలేదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకు కూడా అలవాటు అయింది. రేపు ఫ్యూచర్లో అవసరమైతే చేసుకుంటారు. చాలా బాగా టేస్టీగా వచ్చాయండి లడ్డూలు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోలిశెట్టి సిస్టర్స్. బాయ్ ఫ్రెండ్స్.